హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కింగ్ టేల్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. పదండి మళ్ళీ నిన్నటి మ్యాచ్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఆర్ఆర్ వర్సెస్ జీటీ మంచి మ్యాచ్ జరిగింది. ఆర్ఆర్ వాళ్ళు 20 ఓవర్స్లో 215 రన్స్ చేసి సూర్యవంశీ వైభవ్ 97, అలాగే ఫెరేరా మంచి ఇన్నింగ్స్, లాస్ట్లో ఫైరీ నాక్ 33 నాట్అవుట్. వాళ్ళిద్దరి ఇన్నింగ్స్ హెల్ప్తో ఆర్ఆర్ అనేది 215 రన్స్ స్కోర్ చేసి 216 రన్స్ టార్గెట్ని జీటీకి ఇవ్వడం జరిగింది. జీటీ కూడా చాలా చక్కటి బ్యాటింగ్తో వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ చాలా చక్కగా మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ బాగా ఒక ట్రాక్లోకి తీసుకొచ్చి 12 ఓవర్స్కే వాళ్ళు 167 రన్స్ కొట్టి వాళ్ళ సైడ్ చేసుకున్నారు మ్యాచ్. అప్పటికే వాళ్ళ వికెట్లు పడిపోయినా ఆ టైంకే శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టున్నాడు. దాని తర్వాత సాయి సుదర్శన్ కూడా అప్పటికే ఒక మంచి 50 కొట్టున్నాడు కాబట్టి సో వాళ్ళ సైడ్ అయిపోయింది మ్యాచ్. అలా వాళ్ళు 18.3 ఓవర్స్లో మ్యాచ్ని ఫినిష్ చేసి ఫైనల్స్ అహ్మదాబాద్లో May 31 జరగబోయే ఫైనల్స్లో చోటు సంపాదించుకున్నారు. ఇదండి లాస్ట్ మ్యాచ్ గురించి. ఇంకా లాస్ట్ మ్యాచ్ గురించి స్పెషల్గా మాట్లాడాలనుకుంటే ఆగండి, నేను శుభ్మన్ గిల్ గురించి మాట్లాడతాను అనుకుంటున్నారా? కాదు, నేను ఈరోజు మాట్లాడబోయేది ఒక వ్యక్తి, చిన్న పిల్లవాడు గురించి. 15 years పిల్లవాడు వచ్చి ఐపీఎల్ని ఏలాడు. తన సెకండ్ సీజన్లోనే 780 రన్స్. ఒక 15 years అబ్బాయి ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఒక 15 years అబ్బాయి 65 సిక్సెస్ని క్రాస్ చేసి 72 సిక్సెస్ కొట్టి ఒక సీజన్లోనే 72 సిక్సెస్ కొట్టిన వ్యక్తి ఒక 15 years అబ్బాయి. ఆ 15 years అబ్బాయి ఎవరో తెలుసా మీకు? తెలిసింటుంది అప్పుడే మీకు అందరికీ. అలాంటి ప్లేయర్ ఇండియాకి దొరకడం చాలా అదృష్టం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 15 years అబ్బాయి వచ్చి ప్రైమ్ బౌలర్స్ లైక్ జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, స్టార్క్, కగిసో రబాడా, షమి, సిరాజ్, వీళ్ళందరూ ద ప్రైమ్ బౌలర్స్. ఈ ప్రైమ్ బౌలర్స్ని ఫేస్ చేసి వాళ్ళని చితక్ కొట్టాడు. నార్మల్ కొట్టుడు కాదు, చితక్ కొట్టాడు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఘనత సూర్యవంశీ వైభవ్ది. ఒక 15 years అబ్బాయి ఇలా ఆడాడంటే మన ఇండియాకి చాలా గర్వకారణం. చాలామంది అంటున్నాడు అతను స్టెరాయిడ్స్ తీసుకున్నాడు, దాని తర్వాత అతను ఏదో తీసుకుంటున్నాడు అందుకే ఇంత బాగా ఆడుతున్నాడు అని. ఒకసారి పోయి గూగుల్లో సెర్చ్ చేయండి. మ్యాచ్కి రావడానికి ముందు అతనికి చాలా టెస్ట్స్ చేయడం జరిగింది. ఆ టెస్ట్స్ అన్నింటిలో పాస్ అయ్యాడు. ఈ స్టెరాయిడ్స్ ఇవన్నీ టెస్టులు, దానికి సంబంధించిన టెస్టులు జరగడం జరిగింది. ఆ టెస్ట్స్ అన్నింటిలో పాస్ అయ్యి దాని తర్వాత అతనికి ఈ మ్యాచ్లో అవకాశం వచ్చింది. ఆ టెస్ట్ అన్నింటిని పాస్ అయ్యాడు కాబట్టి మ్యాచ్లో ఆడే అవకాశం వచ్చింది అతనికి. అతను ఏం స్టెరాయిడ్స్ తీసుకోవట్లేదు, అతను తన టాలెంట్ని నమ్ముకున్నాడు. ఇంకా చాలామంది అంటున్నారు సూర్యవంశీ వైభవ్ ఒక స్లాగర్ అంటున్నారు. సూర్యవంశీ వైభవ్ ఈజ్ నాట్ ఏ స్లాగర్. నేను ఎందుకు అంటున్నానంటే, నేను చూశాను మ్యాచ్ని. ప్రతి ఒక్క షాట్ ఒక ప్రాపర్ క్రికెటింగ్ షాట్ ఆడుతున్నాడు. అభిషేక్ శర్మ లాగా ఆడట్లేదు, ప్రియాన్స్ ఆర్యా లాగా ఆడట్లేదు, వాళ్ళలాగా బాల్ని స్లాగ్ చేయట్లేదు, ప్రభు సిమ్రన్ సింగ్ లాగా బాల్ని స్లాగ్ చేయట్లేదు. బాల్ని చూసి బాల్కి తగ్గట్టు ఫీల్డ్ సెటప్కి తగ్గట్టు ఆడుతుండే వ్యక్తి సూర్యవంశీ వైభవ్. ఇంకా నేను సూర్యవంశీ వైభవ్ గురించి మాట్లాడాలంటే, సూర్యవంశీ వైభవ్ స్లాగర్ అని కొంతమంది తెలియని వ్యక్తులు, తన ఆటని తన టాలెంట్ని చూసి తట్టుకోలేని వ్యక్తులు స్లాగర్స్ అంటున్నారు. కానీ చాలామంది జ్ఞానులు ఉన్నారు, క్రికెట్ నాలెడ్జ్ ఎక్కువగా చేసిన జ్ఞానులు ఉన్నారు. ఏబి డివిలియర్స్, వాట్సన్, అలాగే సచిన్ టెండూల్కర్, సూర్యకుమార్ యాదవ్, వీళ్ళందరూ ఒక మంచి బ్యాట్స్మెన్. విరాట్ కోహ్లీ కూడా. వీళ్ళందరూ సూర్యవంశీ వైభవ్ ఈజ్ ప్లేయింగ్ ఎ గుడ్ క్రికెట్ అని అప్పుడే అక్నాలెడ్జ్ చేయడం జరిగింది. మళ్ళీ మనమెవరు డిసైడ్ చేయడానికి? అతను ఒక స్లాగర్ అని. హీఈస్ ఎ ప్రాపర్ బ్యాట్స్మెన్. అతను ఇండియాకి దొరకడం ఒక అదృష్టం. ఇలాగే ఒక వ్యక్తి వచ్చాడు అప్పట్లో, చిన్న వ్యక్తి, 17 years వ్యక్తి. అతను వచ్చి పాకిస్తాన్తో ఆడినప్పుడు అతను ముక్కుకి గాయం తగిలింది, అలాగే ఆడాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్స్ని ఫేస్ చేసి ద బెస్ట్ అనిపించుకొని, అప్పట్లో ఉండే పాకిస్తాన్ ఒక స్పిన్నర్ ఉండేవాడు, ఆయన పేరు సరిగ్గా తెలియదు కానీ ఆయన్ని రఫ్ ఆడించాడు. అలాంటి వ్యక్తి ఎవరో తెలుసా మీ అందరికీ? సచిన్ టెండూల్కర్.
ఆయన కూడా ఇలాగే అన్నారు. ఆయన 17 ఇయర్స్ అప్పుడు ఆయనకు. అలాంటి వయసులో 17 ఇయర్స్లో వచ్చి ఇండియా టీంలోకి ఆడి ముక్కుకు రక్తం తగిలిన నా ఇండియా టీంకి నేను ఆడతా అనే సంకల్పంతో ఆయన పాకిస్తాన్ ఫేసర్స్ని ఫేస్ చేసి అప్పుడు ఇండియా మ్యాచ్ లూజ్ కాకుండా డ్రా చేసి అక్కడి నుంచి మళ్ళీ మాస్టర్ ద బ్లాస్టర్గా మారి ద గాడ్ ఆఫ్ ద క్రికెట్గా మారిన సచిన్ టెండూల్కర్ ఆయన్ని కూడా వదలలేదు ఈ సమాజం. అలాగే ఇప్పుడు సూర్యవంశి వైభవ్ని కూడా అంటుంది. ఏంటి తను అప్పుడే సచిన్ టెండూల్కర్తో కంపేర్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? సేమ్ సంఘటన ఇప్పుడు సూర్యవంశి వైభవ్ కూడా జరుగుతాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈజ్ ద ప్రాపర్ బ్యాట్స్మెన్. అతను మన ఇండియాకి దొరకడం చాలా అదృష్టం. మనం ఎంజాయ్ చేద్దాం మ్యాచ్ను, మనం ఎంజాయ్ చేద్దాం అతని టాలెంట్ని, మనం ఎంటర్టైన్ అవుదాం అతని బ్యాటింగ్ చూసి. అంతేగాని అతన్ని ద స్లాగర్ అనడం, అతను ప్రైమ్ బౌలర్స్ని ఫేస్ చేయలేదు అనడం, దాని తర్వాత అతను పిచ్చులు ఇప్పుడు వేరు బ్యాటింగ్ పిచ్చెస్ ఉన్నాయి కాబట్టి అతను ఆడుతున్నాడు అనడం, ఇవన్నీ తప్పు. ఆ మాటలని మనం ఆడకూడదు. మనం క్రికెట్ని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి. మనం మన టాలెంట్ని గుర్తించాలి. మనం ఆ టాలెంట్ని ఎంజాయ్ చేయాలి. సరేనా? ఇదండి నేను చెప్పొచ్చేది. అయితే ఇక సూర్యవంశి వైభవ్ గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు వరకు జరిగిన మ్యాచెస్ ఒక ఎత్తు, నిన్న జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఇప్పుడు వరకు జరిగిన మ్యాచెస్లో సూర్యవంశి వైభవ్ చాలా అగ్రెసివ్ ఇంటెంట్ కనబరిచాడు. 29 balls 97, 33 balls 97. దాని తర్వాత క్విక్ ఫైరీ నాక్స్ ఆడాడు. కానీ ఇక్కడ వేరు, నిన్న జరిగిన మ్యాచ్ వేరు. ఎందుకంటే నిన్న జరిగిన మ్యాచ్లో వెంటనే వికెట్లు కోల్పోయారు. రాజస్థాన్ రాయల్స్ వెంటనే వికెట్లు కోల్పోయారు. ఆ టైంలో రవీంద్ర జడేజా అండ్ సూర్యవంశి వైభవ్ చక్కటి పార్ట్నర్షిప్ని ఇచ్చారు. వాళ్ళిద్దరూ చాలా చూడచక్కటినటువంటి పార్ట్నర్షిప్ని వాళ్ళిద్దరు ఇచ్చారు. కానీ కొంచెం ఏదో ఇంజురీ కావడం వల్ల జడేజాకు అతను ఫీల్డ్ నుంచి వైదొలిగాడు. దాని తర్వాత వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్మెన్ బాగా పర్ఫామ్ చేయలేదు. ఆ ప్రెజర్ అంతా ఎవరిపైన పడిందంటే సూర్యవంశి వైభవ్ పైన పడింది. అందుకే అతను అక్కడ స్లో అయ్యాడు. అలాగే వికెట్లు పడుతున్నాయి కాబట్టే సమయస్ఫూర్తిగా తనను తాను స్లో చేసుకొని పిచ్చుకు తగ్గట్టు బౌలర్కి తగ్గట్టు ఆడాడు అతను. అక్కడ మనం బాగా అభినందించాలి సూర్యవంశి వైభవ్. దాని తర్వాత 30 balsలో 50 స్కోర్ చేసి 31 balsలో 50 స్కోర్ చేసి బ్యాట్ని కూడా లిఫ్ట్ చేయలేదు. మీరు గమనించారా? అదే అతనికి ఉండే సమయస్ఫూర్తి, అదే అతనికి ఉండే గేమ్కి ఉండే రెస్పెక్ట్ అతను ఇచ్చాడు. క్రికెట్కి రెస్పెక్ట్ ఇచ్చాడు అతను. తన టీం కష్టాల్లో ఉన్నప్పుడు తను హాఫ్ సెంచరీ చేసి కూడా బ్యాట్ని లిఫ్ట్ చేయకుండా తన టీంకి రెస్పెక్ట్ ఇస్తూ, తమ గేమ్కి రెస్పెక్ట్ ఇస్తూ, నా కోసం కాదు క్రికెట్ ఆడుతుంది, నేను నా టీం కోసం క్రికెట్ ఆడుతున్నాను అని అతను చేసి చూపించాడు. ఇక దాని తర్వాత మీకు తెలుసు డెత్ ఓవర్ స్టార్ట్ అయ్యి అందుకున్నాడు, లయన్ అందుకున్నాడు. ఇంకా ఇంకో 30 balls వచ్చేసి అతను 50 చేశాడు 31 balsలో. ఇంకో 16 balls అతను 47 చేశాడు. దట్ ఈస్ ద సూర్యవంశి వైభవ్. అది తన కెపాసిటీ. పిచ్చుకు తగ్గట్టు తన ఆటను తను మలుచుకోగలడు. టీంకి తగ్గట్టు, పేస్ బౌలర్కి తగ్గట్టు, ఏ బౌలర్కి తగ్గట్టు ఆడాలో ఆ బౌలర్కి నేను ఆడగలను, పిచ్కి తగ్గట్టు నేను ఆడగలను, బౌలర్కి తగ్గట్టు నేను ఆడగలను, ఏ పిచ్ అయినా కూడా నేను ఆడగలను, ఏ టీం పైన కూడా నేను ఆడగలను అని నిన్న చేసి చూపించాడు సూర్యవంశి వైభవ్. అక్కడ మనం మెచ్చుకోవాలి సూర్యవంశి వైభవ్ని. ఇంకోసారి చెప్తున్నా, అతను మన ఇండియాకి దొరకడం చాలా అదృష్టం. నాకు తెలిసి అతనికి తొందరలో ఇండియన్ T20 క్రికెట్లో అతనికి కాల్ రావచ్చు. మ్యాక్సిమం % ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా మీకు? అతను మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్, అతను మన ఇండియన్ ప్లేయర్. వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని కించపరచొద్దండి, నిరాశపరచొద్దండి. సరేనా? ఒక ఇది ఉంది, నీ గురించి ఎవరో ఏమనుకుంటే ఏమి, ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలే. మేఘం సాగుతున్నా, కాకులు మూగుతున్నా, ఆకాశానికి మలినాలేవి అంటలేవని చూపై, పూల బంతి పట్టి నీటిలో ముంచిన తేలుతుంది పైకే సోదరా అని ఒక మంచి లైన్ ఉంది. ఆ లైన్ని పట్టుకొని అలాగే వెళ్ళిపోతాడు సూర్యవంశి వైభవ్. మనమేం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనమేం చేస్తున్నాం మన లైఫ్లో? పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం ఆపేయండి, మన గురించి మనం ఫోకస్ చేసుకోండి.
మన గురించి మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా అచీవ్ చేయాలనేది ఒక్కసారి నిర్ణయించుకోండి, సరేనా? ఇంకా ముందుకెళ్తే దాని తర్వాత మ్యాచ్ ఓడిపోవడం జరిగింది ఆర్ఆర్. అదైతే నేను కూడా చాలా అప్సెట్గానే భావిస్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఆర్ఆర్కి సపోర్ట్ చేశాను. ఎస్, ఓడిపోయింది, ఆర్ఆర్ ఓడిపోయింది. నేను చెప్పుకోవచ్చు నేను జీటీకి ప్రెడిక్ట్ చేశాను, జీటీకి నేను సపోర్ట్ చేసుకున్నాను, ఎందుకంటే జీటీ విన్ అయింది కదా. కానీ లేదు, నేను ఆర్ఆర్ సపోర్ట్ చేశాను. సూర్యవంశి వైభవ్, విరాట్ కోహ్లీ తర్వాత నా ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. నేను విరాట్ కోహ్లీ తర్వాత ఎవరినన్నా అంత బాగా ఆడడం చూశానంటే, అంత టెక్నిక్తో అంత బాగా ఆడడం ఏ ప్లేయర్లోనైనా చూశానంటే, అంత టెక్నిక్స్, పిచ్చుకు తగ్గట్టు ఆడడం, స్ట్రోక్ ప్లే, ఇవన్నీ ఏ ప్లేయర్లోనైనా చూశానంటే సూర్యవంశి వైభవ్. ఎస్, అతను ద సెకండ్ బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ, ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ హీస్ ద సెకండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ అని నేనైతే అంటాను. మ్యాచ్ ఓడిపోవడం అయితే జరిగింది. సూర్యవంశి వైభవ్ చాలా బాధపడ్డాడు. ఎస్, హీ డిజర్వ్స్ ఎ విన్, బట్ తను ఒక్కడే పర్ఫామ్ చేయడం వల్ల, అలాగే ఆర్ఆర్ బౌలర్స్ కూడా అంతగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల ఆర్ఆర్ అయితే ఓడిపోవడం జరిగింది. యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ ఈజ్ అ గేమ్, క్రికెట్ ఇలా అవుతుంది. తను కూడా ఇది యాక్సెప్ట్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇక్కడితో అయితే అతను ఆగడు, ఇక్కడ నుంచి ఇంకా బాగా మంచి పొజిషన్లోకి వెళ్తాడు. మొన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది కెవిన్ పీటర్సన్ అలాగే సూర్యవంశి వైభవ్ మధ్యలో. అక్కడ కెవిన్ పీటర్సన్ సూర్యవంశి వైభవ్ను అడగడం జరిగింది, వాట్ ఈజ్ యువర్ గోల్ అని. సూర్యవంశి వైభవ్ ఏమన్నాడు తెలుసా? మై గోల్ ఈజ్ టు స్కోర్ 200 ఇన్ T20 క్రికెట్ అండ్ ఇన్ 50 ఓవర్స్ గేమ్ ఐ నీడ్ టు స్కోర్ 400 రన్స్. అంటే అతను T20 ఇన్నింగ్స్లో 200 స్కోర్ చేయాలనుకుంటున్నాడంట, అతను ఓడిఐలో 400 స్కోర్ చేయాలనుకుంటున్నాడంట. అలాగే కెవిన్ పీటర్సన్ ఇది కూడా అడిగాడు, నీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నీ హైయెస్ట్ స్కోర్ ఎంత అని అడిగాడు. అప్పుడు సూర్యవంశి వైభవ్ ఏం చెప్పాడు తెలుసా? 335 రన్స్. 335 రన్స్, ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ స్కోర్. 335 రన్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒక 50 ఓవర్స్ గేమ్ అంటే 200 కొడితే అబ్బబ్బా అనుకుంటారు. అలాంటి స్టేజ్లో 335 స్కోర్ అంటే ఈజ్ అ గ్రేట్. సో లెట్స్ అప్రిషియేట్ హిమ్. అతన్ని అప్రిషియేట్ చేద్దాం, అతన్ని మన అందరి బ్లెస్సింగ్స్ ఇద్దాం. అతను ఇండియన్ క్రికెట్ టీంకి ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలని, అలాగే అతను 3 ఫార్మాట్స్ ప్లేయర్ కూడా కావాలని మనం ఆశీర్వాదం ఇద్దాం. మీరు అతన్ని ఆశీర్వదించండి, అతన్ని సపోర్ట్ చేయండి, అతని ఇన్నింగ్స్ని ఎంజాయ్ చేయండి, అతని టాలెంట్ని ఎంజాయ్ చేయండి. ఇదే అండి సూర్యవంశి వైభవ్ గురించి. అండ్ ఇంకోటి మర్చిపోయా, సూర్యవంశి వైభవ్ క్రిస్ గేల్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసి 72 సిక్సెస్ కొట్టడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇంకా టుమారో May 31 జరగబోయే మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ జీటీ, ద ఫైనల్ ఎన్కౌంటర్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ జీటీ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్గా అయ్యే ఛాన్స్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక మంచి మ్యాచ్గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఈ మ్యాచెస్ వచ్చి అహ్మదాబాద్లో జరగడం జరుగుతుంది. అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ చూసుకుంటే రెడ్ సాయిల్, ఆ రెడ్ సాయిల్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ హై ఎన్కౌంటర్ బిట్వీన్ జీటీ వర్సెస్ ఆర్సీబీ. ఫస్ట్ నాకు తెలిసి అహ్మదాబాద్ పిచ్ వచ్చేసి రెడ్ సాయిల్ అని చెప్పాను కదా, అది బాగా బ్యాటింగ్కి అనుకూలించే ఛాన్స్ ఉంది. స్టార్టింగ్లో ఫేస్కి సీమ్ అండ్ స్వింగ్కి అనుకూలించే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా తక్కువగా ఉన్నాయి. లెట్స్ సీ ఎలా వేస్తారో మన బౌలర్స్ వేచి చూద్దాం. ఇంకా అలాగే అహ్మదాబాద్లో బ్యాటింగ్ స్టార్టింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమ్స్ ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అని ఉంది. అలాగే అహ్మదాబాద్లో జీటీకి మంచి రికార్డు కూడా ఉంది. వాళ్ళు ఈ సీజన్ అహ్మదాబాద్లో చాలా మంచి ప్రదర్శన కనబరిచి చాలా మంచి విజయాన్ని నమోదు చేశారు. ఇదే అయితే జీటీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది అక్కడ. మరి ఆర్సీబీకి కూడా ఏం తక్కువేం కాదు. ఆర్సీబీ లాస్ట్ సీజన్లో అహ్మదాబాద్లో ఫైనల్ గెలిచి 2025 ట్రోఫీని వాళ్ళ పేరు పైన నమోదు చేసుకుంది. అలాగే ఈ సీజన్ కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. క్వాలిఫైర్ 1లో జీటీ పైన 254 రన్స్ స్కోర్ చేసి 160 రన్స్కి రెస్ట్రిక్ట్ చేయగలిగింది. సో ఇక్కడ ఆర్సీబీ ఏం తక్కువ కాదు, అట్లు జీటీ ఏం తక్కువ కాదు. ఎస్, జీటీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ డేంజరస్ టీమ్. ఎప్పుడంటే వాళ్ళ ఫేస్ బౌలర్స్ ఫామ్లోకి వచ్చినప్పుడు. వాళ్ళ ఫేస్ బౌలింగ్ అటాక్లో చాలా లోపాలు ఉన్నాయి, ఎక్సెప్ట్ జాసన్
హోల్డర్ అనే వ్యక్తి మాత్రం చాలా బాగా వేస్తున్నాడు, చాలా ప్రతిభ కనబరుస్తున్నాడు. హోల్డర్ వల్లే వాళ్ళ టీం గెలుస్తూ ఉంది. హోల్డర్ని గనక సీ ఆఫ్ చేస్తే, హోల్డర్ని గనక చాలా చక్కగా ఆడితే వాళ్ళకి మళ్ళీ కష్టాలు వస్తాయి. ఇదైతే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆర్సీబీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 210 లోపల రిస్ట్రిక్ట్ చేయడానికి చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఆర్సీబీ కనుక 230+ రన్స్ స్కోర్ చేస్తే ఖచ్చితంగా జీటీ ఓడిపోతారు. ఎందుకు నేను అంటున్నానంటే వాళ్ళ టాప్ త్రీ తప్ప ఎవరు ఈ సీజన్లో పర్ఫామ్ చేయలేదు. రాహుల్ తెవాటియా అంటారా, అతను స్లో ఇన్నింగ్స్ ఆడాడు స్టార్టింగ్లో. పెద్ద టార్గెట్ ఇస్తే అతను కూడా ఎలా టార్గెట్ చేస్తాడని, ఎలా చేస్తాడనేది మనకైతే తెలియదు. ఇంకా దాని తర్వాత వేరే బ్యాట్స్మెన్స్ అంటారా, ఎవరు అంత చూడచక్కనటువంటి ప్రదర్శన అయితే ఎవరు కనబరించలేదు. అది ఇంకా ఆర్సీబీ లైనప్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ హ్యాస్ ద బెస్ట్ లైనప్ ఇప్పటి వరకు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, నార్మల్గా ఆర్సీబీ లైనప్ గురించి మాట్లాడుకుంటే, స్టార్టింగ్ వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఎప్పుడు లేని విధంగా లాస్ట్ 4 సీజన్స్ నుంచి +150+ స్ట్రైక్ రేట్తో తాండవం చేస్తున్నాడు పవర్ ప్లేలో. ఇంకా దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్గా దిగి ప్లేయింగ్ 11లో ఛాన్స్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేకోకుండా ఆ స్థితిలో ఉండి, దాని తర్వాత ఇప్పుడు జస్ట్ ప్లే ఆఫ్కి క్వాలిఫైయర్ 2కి క్వాలిఫైయర్ లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి డైరెక్ట్ ప్లేయింగ్ 11లో చోటు సంపాదించి ఐఎమ్ హియర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను, నేను పెద్ద హిట్స్ ఆడగలను, నేను మంచి నాక్స్ ఆడగలను అని ప్రూవ్ చేసుకున్నాడు వెంకటేష్ అయ్యర్. వాళ్ళిద్దరు ఓపెనింగ్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా మిడిల్ ఆర్డర్లో వస్తే దేవదూత్ పడిక్కల్ చాలా చక్కగా ఆడుతున్నాడు, రజత్ పతిదార్ చాలా చక్కగా ఆడుతున్నారు. దాని తర్వాత జితేష్ శర్మ మన టచ్లోకి వచ్చాడు, 5 balls 15. ఇంకా లోయర్ ఆర్డర్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఉన్నారు మన దగ్గర. టిమ్ డేవిడ్ ఉన్నాడు, దాని తర్వాత రొమారియో షెఫర్డ్. ఈ మ్యాచ్లో నాకు తెలిసి జాకబ్ డఫీ ఉండే సిచ్యువేషన్ అయితే నాకైతే కనబడట్లేదు. సుయాష్ శర్మ ఉండడం అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ మ్యాచ్లో. ఎందుకంటే అహ్మదాబాద్ అనేది ఒక లార్జ్ గ్రౌండ్, బిగ్ డైమెన్షన్స్ ఉండే గ్రౌండ్. సో నాకు తెలిసి సుయాష్ శర్మని తీసుకుంటారు. ఎందుకంటే స్పిన్నర్స్కి కొట్టే ఛాన్సెస్ తీసుకుని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి సుయాష్ శర్మని అయితే నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను, ఇన్ ప్లేస్ ఆఫ్ టిమ్ డేవిడ్. సో ఇది నాకు తెలిసినంతవరకు ఆర్సీబీ గురించి. ఇంకా బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి లైనప్ ఉందో తెలుసు ఆర్సీబీతో, డేంజరస్ లైనప్ ఉంది ఆర్సీబీ దగ్గర. భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, హ్యాజెల్వుడ్ ఉన్నాడు, దాని తర్వాత కునాల్ పాండ్యా ఉన్నాడు, సుయాష్ శర్మ ఉన్నాడు, దాని తర్వాత రొమారియో షెఫర్డ్ ఉన్నారు, రషీద్ దాస్ సలాం ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఒక మంచి బౌలింగ్ అటాక్ కలిగిన టీము ఆర్సీబీ టీం. ఎటువైపు చూసుకున్నా, ఇటు జీటీ వైపు చూసుకున్నా, ఇటు ఆర్సీబీ వైపు చూసుకున్నా, ఆర్సీబీ ఒక మంచి టీంగా కనిపిస్తుంది నాకైతే. ఇంకా జీటీ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ ఓపెనర్స్ తప్ప ఎవరు పర్ఫామ్ చేసింది అయితే లేదు. అయినా కూడా జీటీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. జీటీ వచ్చేసి ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, వాళ్ళిద్దరు చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈ సీజన్ ద బెస్ట్ సీజన్ వాళ్ళిద్దరికి, ఎందుకంటే ఇద్దరు 700+ రన్స్ స్కోర్ చేస్తున్నారు. జాస్ బట్లర్ కూడా 400+ స్కోర్ చేస్తున్నాడు ఈ సీజన్. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ చాలా మంచి నాక్ ఆడుతున్నాడు ఇన్ బిట్వీన్. జాసన్ హోల్డర్ ఉన్నాడు, రాహుల్ తెవాటియా ఉన్నాడు, షారుఖ్ ఖాన్కి అయితే ఆడే ఛాన్సెస్ ఎక్కడా రాలేదు. రాహుల్ తెవాటియా లాస్ట్ మ్యాచ్ వచ్చింది కానీ అది వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది గేమ్. ఆ మ్యాచ్ నేను అయితే లెక్కలో తీసుకోను. రషీద్ ఖాన్ ఉన్నాడు, దాని తర్వాత నిశాంత్ సింధు ఉన్నాడు. నిశాంత్ సింధు కూడా ఇన్ బిట్వీన్ ఎక్కడ ఛాన్స్ అయితే రాలేదు నిశాంత్ సింధుకి. అతను వచ్చింది కానీ అతను బాగా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు, బాగా ఆడలేదు ఏ మ్యాచ్. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఆడతారు అనేది ఈ మ్యాచ్. ఇది నాకు తెలిసినంత వరకు జీటీ వర్సెస్ ఆర్సీబీ టీం మధ్య అనాలిసిస్. అలాగే నా ప్లేయింగ్ 11 వచ్చేసి ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ఆర్ ద ఓపెనర్స్, దేవదూత్ పడిక్కల్, రజత్ పతిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హ్యాజెల్వుడ్ అండ్ రషీద్ సలాం. టిమ్ డేవిడ్ ప్లేస్లో సుయాష్ శర్మ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద ఇంపాక్ట్ ప్లేయర్. ఇదైతే నా ప్రెడిక్టింగ్ ప్లేయింగ్ 11 ఫర్ ఆర్సీబీ. అండ్ జీటీ ప్లేయింగ్ 11 వచ్చేసి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, నిశాంత్ సింధు, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్.
నిషాద్ సిద్ధు ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది నా ప్లేయింగ్ 11 జీటీకి వచ్చేసి. ఈ మ్యాచ్లో నా ప్రెడిక్షన్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ జీటీ కనుక చేయగలిగితే 200+ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 190 to 200, 210 కూడా కాదు, 190 to 200 మధ్యలో స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ బ్యాటింగ్ చేయగలిగితే 230+ స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే నాకైతే కనిపిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ మ్యాచ్లో నా ఫేవరెట్స్ వచ్చేసి ఆర్సీబీ. ఆర్సీబీ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అండ్ ఆర్సీబీ తమ సెకండ్ టైటిల్ని కూడా నమోదు చేసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి వేచి చూద్దామని రేపటి వరకు. అలాగే ఈ మ్యాచ్లో కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ బ్యాటిల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ బిట్వీన్ విరాట్ కోహ్లీ అండ్ జాసన్ హోల్డర్. జాసన్ హోల్డర్ చాలా చక్కగా అవుట్ చేశాడు. ఈ సీజన్లోనే 2 మ్యాచెస్ జరిగితే ఇన్ బిట్వీన్ 3 మ్యాచెస్ జరుగుతాయి. ఫస్ట్ మ్యాచ్లో కూడా నాకు తెలిసి అనుకుంటా మెజారిటీ టైమ్స్లో జాసన్ హోల్డర్ ఈ సీజన్లో విరాట్ కోహ్లీని అవుట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఒక మంచి రికార్డు ఉంది జాసన్ హోల్డర్ విరాట్ కోహ్లీ పైన. కానీ విరాట్ కోహ్లీ కూడా జాసన్ హోల్డర్ బౌలింగ్లో అంతే మంచి స్ట్రైక్ రేట్తో బాల్ని హిట్ చేసే కెపాసిటీ కూడా విరాట్ కోహ్లీకి ఉంది. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ గుడ్ బ్యాటిల్ బిట్వీన్ విరాట్ కోహ్లీ అండ్ జాసన్ హోల్డర్. ఇంకా దాని తర్వాత మాట్లాడుకున్నట్లయితే దేవదూత్ పడిక్కల్ వర్సెస్ సిరాజ్. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఏ గుడ్ బ్యాటిల్. ఎందుకంటే సిరాజ్ దేవదూత్ పడిక్కల్ని చాలాసార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది కాబట్టి దేవదూత్ పడిక్కల్ వర్సెస్ సిరాజ్. ఇంకో బ్యాటిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కగిసో రబాడా వర్సెస్ వెంకటేష్ అయ్యర్. ఇంకోటి వచ్చేసి రయత్ పదిదార్ వర్సెస్ రషీద్ ఖాన్. తర్వాత టిమ్ డేవిడ్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. దీస్ ఆర్ ద మేజర్ బ్యాటిల్స్. దాని తర్వాత జీటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సాయి సుదర్శన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. దాని తర్వాత శుభ్మన్ గిల్ వర్సెస్ హ్యాజల్వుడ్. దాని తర్వాత వాళ్ళ మధ్యలో బ్యాట్స్మెన్లు వచ్చేసి బట్లర్ వర్సెస్ రషీదార్ సలాం. దాని తర్వాత జాసన్ హోల్డర్ వర్సెస్ కృణాల్ పాండ్యా. దీస్ ఆర్ ద మేజర్ బ్యాటిల్స్. దట్స్ ఇట్. నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 80% ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఈ మ్యాచ్లో కనిపిస్తున్నాయి. నాకు 20% మాత్రమే జీటీ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లెట్స్ వెయిట్. నేనైతే ఇదైతే అనుకుంటున్నానండి, ఆర్సీబీ ఈస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. ఆర్సీబీ ఈస్ గోయింగ్ టు క్లించ్ దర్ సెకండ్ ఐపీఎల్ ట్రోఫీ ఇన్ 2026. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. అంటిల్ దెన్ కింగ్ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కింగ్ టేల్స్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కింగ్ టేల్స్, కేష్ ఆశావళి. బాయ్ బాయ్.